మనకేమి ఇచ్చాడు? ఎంత? 37 30 ఇచ్చాడు కదా, లోపల పాత్ అంటున్నాడు. ఎంత ఇచ్చాడు? 570 కదా. యాడ్ చేస్తే ఎంత? 67/2 ఎంత అంటే 33.5. ఒకటి 5 అయితే రిమైనింగ్ ఎంత తీసుకోగలం? 28.5 కదా. చూడండి ఎంత వస్తుంది? ఇంటూ 4 ఎంత? 20.5 ఇంటూ 20 కదా. 0 10 16 7 కరెక్టే ఉంది. మనం ఇందాక క్యాల్కులేషన్ తప్పు చేసాం అంతే. 5 ఎలా చేస్తామంటే చూడండి, జనరల్గా చూడండి మనకేముంది అంటే ఆప్షన్తో వెళ్ళిపోదాం. 570 ఉంది అనుకోండి, ఆప్షన్లో 3 4 5 అవే ఉన్నట్టే కదా, ఒకటి అప్లై చేస్తే వచ్చేస్తాయి. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైంది కదా. నేను మనం స్క్వేర్స్ నేర్చుకున్నాం కదా, ఐడియా ఉందా? 52 స్క్వేర్ ఎంత? 2704. 103 స్క్వేర్ 10609. అందరికి ఓకేనా? ఇంటూ 1 ఇంటూ 2. అదే చూడండి 506 స్క్వేర్ చెప్తారా? 25. వెరీ గుడ్. 60 36. వెరీ గుడ్. ఇంతే కదా, ఇది ఐడియా ఉంది కదా స్క్వేర్స్. అదే చూడండి 48 స్క్వేర్ ఎంత? 48 స్క్వేర్ 2364 అయితే రాంగ్. 04 వస్తుంది. ఎక్కడిది 04? 2 తక్కువ ఉంది కాబట్టి. అర్థమైందమ్మా? మర్చిపోయారా? ఎంత లెస్ ఉంది? 2 తక్కువ ఉంది కాబట్టి 2 తీసేస్తాం. 25 - 2 ఎంత? 23. 2 స్క్వేర్ ఎంత? 04. ఇప్పుడు చూడండి, అదే చూడండి 45 స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? -5 2025. 20 ఎక్కడిది? 25 - 5 ఎంత అంటే 20 వస్తుంది. 5 స్క్వేర్ ఎంత? 25. ఓకేనా? ఇప్పుడు స్పీడ్ మ్యాథ్స్లో మనం ఏం చేద్దాము అంటే ఫాస్ట్ క్యాలిక్యులేషన్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. రూల్ నెంబర్ 5 ఉంటుంది. 5 అనేది ఏం చేస్తుందంటే ఎనీ నెంబర్ని ఏం చేస్తుందంటే హాఫ్ చేసేసుకుంటుంది. క్లియర్? ఓకేనా? 5 ఏం చేస్తుంది చెప్పండి? ఏ నెంబర్నైనా హాఫ్ చేసేస్తుంది, తర్వాత డివైడ్ చేయాలంటే డబల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 8 5 40. ఎలా ఫార్మ్ అవుతుంది? 8లో హాఫ్ ఎంత? 4 ఇంటూ 10 మా. ఇది క్లియర్? ఓకేనా? 5 రూలు. అదే చూడండి 12 5 60. ఎలా ఫామ్ అవుతుంది? 12లో హాఫ్ ఎంత అంటే 6 ఇంటూ 10. 36 5 180. ఎక్కడిది 180? 36లో హాఫ్ ఎంత అంటే 18 ఇంటూ 10 అయింది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ తీసుకునే నెంబర్స్ అన్ని ఈవెన్ నెంబర్సే, గమనించండి. మరి ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు మనం తీసుకున్నంత ఈవెన్ నెంబర్సే కదమ్మా. ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు కూడా సేమ్ రూలే. చూడండి 7 తీసుకున్నాం అనుకోండి, 7 5 35. ఓకేనా? 35 ఎలా ఫామ్ అవుతుంది అంటే 7లో హాఫ్ ఎంత? 3.5 ఇంటూ 10. కాబట్టి ఎంత వచ్చింది? 35. అర్థమైందా? అదే చూడండి, ఇది ఈజీగా చేయాలంటే ఏం చేస్తారంటే 7 ఉంది అనుకోండి, 7 - 1 ఎంత? 6. ఓకేనా? 7 - 1 ఎంత? 6. 6 అంటే హాఫ్ ఎంత? 3. 1లో హాఫ్ ఎంత? 0.5. ఎంత వస్తుందంటే 3.5. చూడండి 11 5 55. ఎక్కడిది 55? 11లో హాఫ్ ఎంత? 5.5 ఇంటూ 10 అయింది. క్లియర్? అక్కడ ఇప్పుడు చూడండి మా 64846 ఇంటూ 5 ఇచ్చాడు అనుకోండి. ఏమి ఇచ్చాడు చెప్పండి? 64846 ఇంటూ 5 ఇస్తే దీని ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? దీన్ని హాఫ్ తీసేసేయండి. 324230. ఓకేనా? మనం తీసుకున్న నెంబర్స్ అన్ని ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఈజీగా హాఫ్ చేసేసుకొని వేసేసుకున్నాం. ఇన్ కేస్ అయితే ఆడ్ నెంబర్స్ ఉంటే చూడండి 3795 3 ఇంటూ 5 ఇచ్చాడు అనుకోండి. ఓకే, ఇంతకుముందు తీసుకున్న నెంబర్లు ఎన్ని? ఈవెన్ నెంబర్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏది అంటే ఇక్కడ చూడండి ఆడ్ నెంబర్ ఉంది కదా, దానికన్నా ముందు నెంబర్ ఏం చెప్పండి? 2. 2లో హాఫ్ ఎంత? 1 రాసి ఇంతవరకు. ఓకేనా? ఇక 1 ఉంది, 1 + 7 ఎంత అంటే 17. దానికన్నా ముందు నెంబర్ 18.
కాబట్టి హాఫ్ ఎంత 16 మా 16లో హాఫ్ 8. నెక్స్ట్ 19 అయింది అంటే 18 కాబట్టి 9 7 2 ఇంతవరకు ఓకేనా? ఇది అర్థమైంది లేదా? చూడండి ఏం చేస్తున్నాను. పోనీ ఈ రెండు తీసుకోండి. 37 37కి ముందు నెంబర్ ఎంత 36. దాంట్లో హాఫ్ ఎంత 18. 1 క్యారీ అయింది అంటే 19 ఉంది. క్లియర్ ఓకే? 19 అంటే దానికన్నా ముందు నెంబర్ 18. హాఫ్ ఎంత 9. మళ్ళీ ఇక్కడ ఏమైంది 15 అయింది. 15 కన్నా ముందు నెంబర్ 14. హాఫ్ ఎంత 7. మళ్ళీ ఇక్కడ 13 అయింది. 13 కన్నా ముందు నెంబర్ 12. హాఫ్ ఎంత 6. ఇంతవరకు ఓకేనా? ఫైనల్లీ మనకు 1 మిగిలింది అంతే కదా. 13 పోతే 12 తీసుకున్నాం కాబట్టి 1 మిగిలింది. 1లో హాఫ్ ఎంత 0.5 ఇంటూ 10 అవుతుంది కాబట్టి ఆ పాయింట్ పోతుంది. కాబట్టి లాస్ట్ ఏం వస్తుంది అంటే 5 వస్తుంది. ఇది అర్థమైందా? లాస్ట్ ఏం వస్తుంది 5 వస్తుంది. మా కాన్సెప్ట్ అర్థమైందా? అదే చూడండి 8477 ఇంటూ 5 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు చూడండి ఏం చేస్తాం, దీన్ని హాఫ్ చేయడం ఈజీ. ఎంత 42. ఇది హాఫ్ ఈజీ చేసుకుంటా. ఇక్కడ ఏం చేస్తామంటే 3 8 5 ఓకేనా? 385 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది 5 అనేది ఏం చేస్తుంది అంటే 5కి 15కి 25కి వీడి ఒక రూల్స్ ఉన్నాయి. అవి డిస్కస్ చేసుకుంటే ఎక్కడైనా వచ్చినప్పుడు అవి అప్లై చేస్తాం అంతే. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే దేంతో కాంపిటీషన్ చెప్పే కదా, టైంతో. ఇన్ టైం ఇవన్నీ ఎందుకు నేర్చుకోబోతున్నాం అంటే ఇన్ టైంలో చేయడానికి క్వశ్చన్. ఓకేనా, రాసుకుంటారా? రూల్ 5 రూల్ అని పెట్టుకోండి, మనం డిస్కస్ చేద్దాం. రూల్ 5 చూడండి. ఇప్పుడు 5 అనేది ఏం చేస్తుందంటే మల్టిపుల్ చేసేటప్పుడు ఏం చేస్తుంది, హాఫ్ చేసుకుంది. అదే డివైడ్ చేసేటప్పుడు డబల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 40/5 మీకు తెలుసు ఎన్నిసార్లు పోతుంది చెప్పండి, 8 టైమ్సే కదా. ఆ 8 ఎలా వస్తుంది అంటే ఈ 40ని డబల్ చేయండి 80. డబల్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఇంటూ 2 చేస్తే ఎంత 80 వస్తుంది. బై 10 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి. అంటే ఒక డెసిమల్ పెట్టేస్తాం అంతే. చూడండి 120/5 ఇస్తే మనకు వచ్చే ఆన్సర్ 24. ఓకే, ఆ 24 ఎక్కడ దీన్ని డబల్ చేస్తే 240 ఓకేనా. ఒక డెసిమల్ పెట్టేసాయి, ఆన్సర్ ఎంత 24 వస్తుంది. ఇప్పుడు చూడండి 123/5 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేయకుండా ఆ నెంబర్ని ఉన్న నెంబర్ని డబల్ చేసేసాడు. ఏమొస్తుంది చెప్పండి 246. ఇంతదాకా ఓకేనా. ఒక పాయింట్ పెట్టాలి. ఎక్కడ పెట్టేస్తాం పాయింట్, రైట్ నుండి ఒక పాయింట్ 24.6 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆన్సర్ చెప్తారా? పాయింట్ అది ఏ నెంబర్ ఇచ్చినా. చూడండి 37/5 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు చూడండి ఏమేం చేస్తాం, 37 డబల్ చేస్తే 74 అంటే ఏమవుతుంది చెప్పండి 7.4. ఓకేనా. అంటే 5 అనేది ఏం చేస్తుంది చెప్పండి, ఎనీ నెంబర్ని ఏం చేస్తుంది చెప్పండి, హాఫ్ చేస్తుంది. మల్టిపుల్ చేసేటప్పుడు హాఫ్ చేస్తుంది, డివైడ్ చేసేటప్పుడు ఏం చేస్తుంది అంటే డబల్ చేస్తుంది. మల్టిపుల్ చేసేటప్పుడు ఇంటూ 10 చేస్తుంది, డివైడ్ చేసేటప్పుడు బై 10 చేస్తుంది. క్లియర్ ఓకేనా. బై 10 అయితే కామన్ ఉంటుంది కాబట్టి మనకైతే పాయింట్లు వస్తాయి. ఓకేనా, రాసుకోండి. చూడండి మీరు ఏం చూడండి 25 ఇంటూ 25. 25 స్క్వేర్ ఎంత అంటే 625. ఈ 625 ఎలా ఫామ్ అవుతుంది అంటే ఒక రూల్ అయితే ఫాలో అవుతుంది. ఇక్కడ చూడండి యూనిట్ ప్లేస్లో నెంబర్స్ ఉన్నాయి చూడండి. 5 ఉందా, ఆ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి 10 వస్తాయి. నెక్స్ట్ చూడండి 10 ప్లేస్లో ఏముంది చెప్పాలంటే యూనిట్ ప్లేస్ కాకుండా రిమైనింగ్ ప్లేస్లో సేమ్ నెంబరే ఉంది. ఇక్కడ ఏ నెంబర్ ఉందో అదే నెంబర్ ఉంది. ఈ నెంబర్ ఏదో అది ఏదైనా సరే దానికి ఇది అప్లై అవుతుంది. ఏది అంటే ఈ నెంబర్ ఎంత ఉంది చెప్పండి. ఇప్పుడు చూడండి ఈ రూల్ అంటే యూనిట్ ప్లేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 24 ఇంటూ 26 కూడా ఇదే రూల్. ఎందుకు చెప్పండి, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది 10 వస్తుంది. మళ్ళీ ఈ రెండు కూడా ఏముంది చెప్పండి, సేమ్ నెంబర్ ఉంది కదా. అంటే ఈ రెండు దీనికి కూడా సేమ్ ఒకే రూల్ అప్లై అవుతుంది. ఆ రూల్ ఏది అంటే ఇప్పుడు చూడండి 37 ఇంటూ 33 ఇచ్చాడు అనుకోండి. సేమ్ రూలే కదా 33. యూనిట్ ప్లేస్లో ఏముంది చెప్పండి 37 ఇంటూ 33 చేస్తే యూనిట్ ప్లేస్లో యాడ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి 10 వస్తుంది కదా. ఇక రిమైనింగ్ నెంబర్ సేమ్ ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ నెంబర్ ఎంత ఉంది 3 నెక్స్ట్ నెంబర్ రాసుకోవాలి. 3 4s ఎంత 12. ఈ స్టెప్ ఓకేనా అందరికీ. సేమ్ నెంబర్ ఉంటుంది కదా, అంటే యూనిట్ ప్లేస్ కాకుండా రిమైనింగ్ నెంబర్ ఏది ఉందో దాని నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. ఆ నెంబర్ తీసుకుంటే 3 4s ఎంత 12. ఇంత దాకా ఓకేనా. నెక్స్ట్ చూడండి 7 3s 21 ఎక్కడ చెప్పండి 7 ఇంటూ 3. ఈ నెంబర్స్ను ఇంటూ చేశాను. అర్థమైందా. ఇప్పుడు చూడండి 41 ఇంటూ 49 తీసుకుంటున్నా.
ఇది కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది, ఎందుకంటే యూనిట్ ప్లేస్లో 1 + 9 ఎంత 10, కాబట్టి సేమ్ రూల్ అప్లై అవుతుంది కదా. కాబట్టి 4 తర్వాత నెంబర్ ఎంత చెప్పండి, 5. 4 5 20, ఇంత దాకా అందరికీ ఓకేనా. నెక్స్ట్ మా 1 9 9 0 9, ఆన్సర్ ఎంత అంటే 0 9. ఏ నెంబర్కైనా ఇది అప్లై అవుతుంది. యూనిట్ ప్లేస్ నెంబర్ యాడ్ చేస్తే ఎంత ఉండాలంటే 10 రావాలి, రిమైనింగ్ నెంబరు సేమ్ ఉంటే ఏ నెంబర్కైనా అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 92 × 98 కూడా సేమ్ అదే కదా రూలు. ఈ రెండు అప్లై యాడ్ చేస్తే 10 కదా, కాబట్టి ఇంటూ 10 ఎంత 90 16. 103 × 107 కూడా సేమ్ రూలే. ఎందుకు చెప్పండి, యూనిట్ ప్లేస్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 10 వస్తుంది. ఇక రిమైనింగ్ అంటే చూడండి 10 తర్వాత నెంబర్ ఎంత 11. 10 11s 110 21, ఓకేనా. 21 ఇక్కడ యూనిట్ ప్లేస్ ఇంటూ చేస్తాం. చూడండి 65 × 65 ఇచ్చాడు అనుకోండి, ఇదే సేమ్ అదే రూల్ కదమ్మా. 5 + 5 ఎంత 10, కాబట్టి 6 తర్వాత నెంబర్ ఎంత 7. 6 7s 42 25. 33 × 37 12 21. ఎక్కడిది 12 21, 3 తర్వాత నెంబర్ ఎంత అంటే 4. 3 4s 12, 3 7s 21. కాన్సెప్ట్ అర్థమైందా. అంటే ఇక్కడ చూడండి ఇది రూల్ ఏది అంటే 5 అని కాదు, యూనిట్ ప్లేస్ నెంబర్ యాడ్ చేస్తే ఎంత రావాలి 10 ఉండాలి, రిమైనింగ్ నెంబర్ ఏమి ఉండాలి చెప్పండి సేమ్ ఉన్నప్పుడు ఈ రూల్ అప్లై అవుతుంది. ఇన్ కేస్ చూడండి 91 × 98 ఇది అప్లై కాదు, ఎందుకు వెరీ గుడ్, ఈ నెంబర్ యాడ్ చేస్తే 10 లేదు కదా, అంటే మనకు 10 ఉన్నప్పుడు మాత్రం ఇది అప్లై చేసుకుంటాం. ఓకేనా, రాసుకుంటారా. 4 అయినా అంతే, ఏదైనా అంతే. మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు యూనిట్ ప్లేస్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి 10 కదా, కాబట్టి ఏం చేస్తుంది చెప్పండి దీంట్లో 112 వేస్తాం. 111 × 112 తర్వాత 25 వేస్తాం. ఇలానే చూడండి మా యూనిట్ ప్లేస్లో 5 ఉండి చూడండి 15 × 25. ఓకే, 15 × 25. ఇక్కడ చూడండి ఒక రూల్ అయితే ఫాలో అవుతుంది. ఏ రూల్ ఫాలో అవుతుంది చెప్పండి, అది ఇంకో నెంబర్ ఇస్తా చూడండి 45 × 55, 75 × 65. ఈ 3 నెంబర్ ఒక రూల్ అయితే ఫాలో అవుతుంది. ఏ రూల్స్ చెప్పండి, ఆలోచించండి. యూనిట్ ప్లేస్లో 5 కాకుండా ఇంకొక రూల్ ఫాలో అవుతున్నాయి 3. ఏ రూల్ ఉంది గట్టిగా చూడమ్మా. యూనిట్ ప్లేస్లో 5 కాకుండా ఇంకో రూల్ ఏది అంటే ఆ 2 నెంబర్ల మధ్య గ్యాప్ 10 ఉంది. చూడండి 15 × 25 గ్యాప్ ఎంత 10. చూడండి 45 55 10. అంటే చూడండి అంటే 5 కాకుండా రిమైనింగ్ నెంబర్స్ ఏవి అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటాయి. 4 5 7 6 లేకుంటే 1 2. అంటే చూడండి 5 ఉంటుంది, యూనిట్ ప్లేస్లో 5 ఉంటుంది, రిమైనింగ్ నెంబర్స్ ఏముంటాయి చెప్పండి కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇది ఓకేనా రూల్, ఓకేనా. ఇప్పుడు చూడండి 15 × 25 ఎంత 25 5 ఎంత 125, ఓకేనా. 25 1 25 3 75 ఇంత దాకా, ఓకేనా. అది ఎలా ఫామ్ అదే అంతే కదమ్మా. 15 × 25 ఎంత 375. ఎలా ఫామ్ అవుతుందో చెప్తా చూడండి మా. ఇక్కడ 15 × 25 ఉందా. ఇప్పుడు చూడండి ఉన్న నెంబర్లో చూడండి కాన్సిక్యూటివ్ నెంబర్స్ కదా 1 2. పెద్ద నెంబర్ ఏది 2 2. నెక్స్ట్ నెంబర్ ఎంత 3. 1 3s ఎంత అంటే 3 వస్తుంది. ఇది ఓకేనా అందరికీ. 1 3s 3. తర్వాత 75 అనేది కామన్. గ్యాప్ 10 ఉంది 5 ఉంది అంటే ఖచ్చితంగా ఏముంటుంది చెప్పండి లాస్ట్ 75 ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ రెండింటిలో పెద్ద నెంబర్ ఎంత 5. 5 నెక్స్ట్ నెంబర్ 6. 4 6 24 75. లాస్ట్ 2 digits 75 ఉందంటే ఆ నెంబర్ మధ్య గ్యాప్ 10 ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది చెప్పండి 6 తర్వాత 7 తీసుకుంటామా 7 తర్వాత 8 తీసుకుంటామా. నేనేమన్నాను పెద్ద నెంబర్ అన్నా, లెఫ్ట్ రైట్ కాదు గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ రైట్ కాదు, మనం ఏం తీసుకుంటాం చెప్పండి పెద్ద నెంబర్. పెద్ద నెంబర్ ఏముంది ఇక్కడ 7. 7 తర్వాత ఎంత 8. 7 8 56 75. కాన్సెప్ట్ అర్థమైందా. ఇదిమా సారీ 8 6 కరెక్టే తప్పు చేశాను చూడు అంతలే. 8 6 ఎంత అంటే 4875. వెరీ గుడ్. మనం చేయాల్సింది ఏది అంటే పెద్ద నెంబర్ తర్వాత ఈ నెంబర్తో నేను చేస్తాం. ఇక్కడ కూడా అంతే 6 4s 24 రాసింది. ఇక్కడ కూడా చూడండి 3 వచ్చింది 3 1s. ఆ 2 నెంబర్లు కాదు. ఇప్పుడు చూడండి
95 ఇంటూ 85 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు చెప్తారా ఆన్సర్? 9 తర్వాత నెంబర్ ఎంత? 10. 8075. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? అంటే చూడండి, యూనిట్ ప్లేస్ ఏముంటుంది చెప్పండి. ఇక్కడ రూల్ ఏంటంటే 5 ఉంటుంది. రిమైనింగ్ నెంబర్ ఏది ఉంటాయంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటాయి. ఏ నెంబర్స్ ఉంటాయి? కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటాయి. ఆ 2 నెంబర్లు చూడండి, ఏమి చూసినా అంటే ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా చూడండి 105 ఇంటూ 115 కూడా సేమ్ రూలే కదా. ఎందుకు? కాన్సిక్యూటివ్ నెంబర్స్ కదా, రిమైనింగ్ 10, 11. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది చెప్పండి, 11 తర్వాత నెంబర్ ఎంత? 12. 12 10s 120, 7, 5. అర్థమైందా? రాసుకోండి. ఇది 5కి సంబంధించిన రూల్. మొత్తం 3 డిస్కస్ చేసాం చూడండి. ఫస్ట్ చూడండి, 5కి సంబంధించి ఏదైనా నెంబర్ ఇచ్చామనుకోండి, 7684 ఇంటూ 5 చేస్తారు కదా, ఏమవుతుంది చెప్పండి? 38420. అందరికి ఓకేనా? అదే చూడండి, 240/5 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 48. ఎక్కడిది 48? 240 డబల్ చేస్తాము, పాయింట్ పెట్టేస్తాము. క్లియర్ ఓకేనా? అదే చూడండి, 25 ఇంటూ 25 ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 625. ఎక్కడిది 625? 2 3s ఎంత? 625. అదే చూడండి, 72 ఇంటూ 78 ఇచ్చిన అప్లై అవుతుంది. ఎందుకు? యూనిట్ ప్లేస్లో 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 10. కాబట్టి ఎంత? 8. 8 7s 56, 25. ఓకే. అదే చూడండి, ఇప్పుడు చేసినది 35 ఇంటూ 45 ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? ఆన్సర్ ఎంత? 25. వెరీ గుడ్. 16. సారీ, ఎంతమా? 5616. అది వెరీ గుడ్. 5616 అది మా వెరీ గుడ్. 1575. ఎక్కడిది? ఇది 1570. 35 ఇంటూ 45 1575. ఇది ఏమవుతుంది చెప్పండి? 5. 5 3s 1575. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇది రూల్ అంది 5. ఓకే, చూడండి రూల్ 9. 7 9s ఎంత చెప్పండి? 63. అది ఎలా ఫామ్ అవుతుంది చెప్తా చూడండి. 63 ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఇక్కడ చూడండి 7 ఉంది కదా, 7 నుంచి ఒక లెస్ చేయండి, 6. అంతవరకు ఓకేనా? 6 వచ్చింది. నెక్స్ట్ ఆ 3 వచ్చింది అంటే, ఈ 7 అంటే ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి 7కి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది. 3. అది మా రూల్. అర్థమైందా? చూడండి, ఇంకోటి తీసుకుందాం. 4 9s ఎంత అంటే 36. ఇది ఓకేనా? ఇది 4లోంచి ఒకటి లెస్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? -1 చేస్తే ఎంత? 3 వస్తుంది. దీనికి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది? +6 వేస్తే 10 అవుతుంది కాబట్టి ఆ 6 రాస్తుంది. అంటే దీనికి అప్లై అయిందంటే ప్రతి దానికి అప్లై కూడా వెళ్ళిపోతుంది. ఇది ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు చూడండి, 78 ఇంటూ 99 ఇచ్చాడు అనుకోండి, 999 కూడా చెప్తాను. 78 ఇంటూ 99 ఇచ్చినప్పుడు ఆన్సర్ చూడండి ఏమవుతుంది? 77 దాకా. ఓకేనా? ఎక్కడిది 77? ఒకటి లెస్ చేశాడు. నెక్స్ట్ చూడండి మా, ఈ నెంబర్ దేనికి ఈక్వల్ కావాలంటే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది 100కి ఈక్వల్ కావాలి. 3 ఉంటే 1000కి ఈక్వల్, 4 ఉంటే 10,000కి ఈక్వల్ కావాలి. ఇప్పుడు చూడండి 78 ఉంది, ఎంత యాడ్ చేస్తే ఇది 100 అవుతుంది అంటే 22 యాడ్ చేస్తే ఇది 100 కదా అయ్యేది. ఇది అర్థమైందా? ఇప్పుడు చూడండి, 786 ఇంటూ 999 ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి? 785 దాకా. ఓకేనా? ఎక్కడ 785? 1 లెస్ చేసాం. తర్వాత ఈ నెంబర్ దేనికి ఈక్వల్ కావాలి అంటే 1000కి. కాబట్టి ఏం చేస్తుంది చెప్పండి? 214. ఇప్పుడు చెప్తా చూడండి, ఈ 2 నెంబర్లు ఏమో 9కి ఈక్వల్ చేయండి, ఈ నెంబర్ను 10కి ఈక్వల్ చేయండి. చూడండి, 2కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది, 7కి 2 యాడ్ చేస్తే 9 అవుతుంది, 8కి 1 యాడ్ చేస్తే 9 అవుతుంది. లాస్ట్ నెంబర్కి ఏం చేస్తామంటే 10కి ఈక్వల్ చేస్తాం. ఇక్కడ కూడా చూడండి, 7కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది, 2. దీన్ని ఏమో 10కి ఈక్వల్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి, 3424 ఇంటూ 9999 ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు చూడండి ఏం చేస్తుంది చెప్పండి? 3423 దాకా. ఓకేనా? ఎంత? 3423. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? ఈ నెంబర్ దేనికి ఈక్వల్ కావాలి? 10,000కి ఈక్వల్ కావాలి కదా. 10,000కి ఈక్వల్ కావాలంటే ఫస్ట్ 3 నెంబర్లు దేనికి ఈక్వల్ చేస్తాం? 9కి ఈక్వల్ చేయండి. రిమైనింగ్ నెంబర్ని 10కి ఈక్వల్. దీనికి 9కి ఈక్వల్ చేయాలంటే 6 5 వెరీ గుడ్ 7 6 అవుతుంది. ఓకే, ఎప్పుడు సరే ఈ నెంబర్ కాదు మన టార్గెట్. ఏ టార్గెట్ నెంబరు? ఇది.
ఇప్పుడు చెప్తారా ఆన్సర్ 344 దాకా ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తాను చెప్పండి, 655 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ అర్థమైందా? చూడండి ఇక్కడ మనం తీసుకున్న నెంబర్లు అన్నీ చూడండి, ఇక్కడ లెఫ్ట్ టు రైట్ ఈక్వల్ డిజిట్ తీసుకుంటున్నాయి. 2 ఉంటే 2 ఉన్నాయి, 3 ఉంటే 3 ఉన్నాయి, 4 ఉంటే 4 ఉన్నాయి. అలా కాకుండా కూడా ఇస్తాడు కదా, అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, రాసుకుంటారా? రూల్ 9 రాసుకొని ఇవి రాసుకోండి. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఏంటి డిఫరెంట్? ఇంతకుముందు ఈక్వల్ ఉన్నాయి డిజిట్స్, ఇక్కడ ఏమున్నాయి చెప్పండి, మల్టిపుల్ చేసే 9 ఎక్కువ ఉన్నాయి కదా. ఇలా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏది అంటే సేమ్ మోడలే. ఇక్కడ చూడండి 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చెప్పండి, 3 ఉన్నాయి. దీని ముందు ఒక 0 పెడితే ఇది ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, అక్కడ కూడా 4 ఉన్నట్టే కదా. అంటే ఇమీడియట్గా చూడండి, దీని రోజు ఒకటి తగ్గిస్తే 0785 ఇంత దాకా ఓకేనా. నెక్స్ట్ ఈ నెంబర్ దేనికి ఈక్వల్ చేయాలి, 10,000కి ఈక్వల్ చేయాలి అంతే కదా. ఆ నెంబర్ని దేనికి ఈక్వల్ చేయాలి, 10,000. 10,000కి ఈక్వల్ కావాలంటే 0 ఉంది కాబట్టి 9 ఓకేనా. 2 1 4 అర్థమైంది కదా. 76 ఇంటూ, ఇప్పుడు చూడండి ఏం చేస్తాను చెప్పండి, ఇక్కడేమో 2 డిజిట్స్ ఉన్నాయి, అక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తాను చెప్పండి, ముందు ఒక 2 జీరోస్ పెట్టేస్తే ఇది ఏమవుతుంది చెప్పండి, ఇది 4 డిజిట్సే, అది కూడా 4 డిజిట్సే. ఒకటి లెఫ్ట్ చేస్తే 75. ఈ నెంబర్ దేనికి ఈక్వల్ కావాలి, 10,000కి. ఈ 3 నెంబర్లు ఏమో 9కి ఈక్వల్ చేస్తాం, ఆ నెంబర్ని 10కి ఈక్వల్ చేస్తాం. అంటే ఆన్సర్ చూడండి 9924 అనేది ఆన్సర్ అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా? మనం 3 ఉన్నప్పుడు ఏం చేసామంటే సేమ్ ఎక్కడ ఏం చేసామో ఇక్కడ కూడా అదే చేస్తాను. తక్కువ ఉన్నప్పుడు ఒక 0 యాడ్ చేస్తే 2 కూడా ఏమవుతుంది చెప్పండి, ఈక్వల్ అయిపోతుంది. ఓకేనా, రాసుకోండి. ఇది ఇప్పుడు లాస్ట్ చెప్పేదాన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 78 ఇంటూ 99 ఉంటే చేస్తారు ఎంత చెప్పండి, ఇక్కడ 77 22 కదా. అదే చూడండి 78 ఇంటూ 999 కూడా చేస్తారు. ఏం చేస్తాం చెప్పండి, ఒక ముందు 0 యాడ్ చేస్తాం, 77 9 2 2 కదా. ఇంతవరకు ఓకేనా. చూడండి ఇది వరకు చూడండి, మనం మల్టిపుల్ చేసేది ఈక్వల్ అయినా ఉంది, లేకుంటే ఒకటి ఎక్కువైనా ఉంది, ఒకటి తక్కువ ఉంటే అంతే కదమ్మా. ఇంతవరకు ఏం చేసినామంటే ఎక్కువ తీసుకున్నాం, లేకుంటే ఈక్వల్ తీసుకున్నాం. ఈసారి తక్కువ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 48 ఇంటూ 9 ఇచ్చాడు. ఇది ఇస్తాను చెప్పడమా, 48 9 సార్. చూడండి ఇక్కడేమో డిజిట్స్ ఏమో ఎన్ని ఉన్నాయి చెప్పండి, ఎక్కువ ఉన్నాయి, అక్కడ తక్కువ ఉంది, ఒకటి లెస్ ఉంది, ఒకటి ఉండొచ్చు, 2 ఏదైనా ఉండొచ్చు కదా. ఇంత క్వశ్చన్ అయితే కదా. ఇప్పుడు చూడండి దీని ఆన్సర్ చూడండి ఏమవుతుంది చెప్పండి, 9 8 ఎంత 72, 9 4 36, ఒక 7 ఎంత 43. ఇంత దాకా ఓకేనా అందరికీ. దాని ఆన్సర్ ఎంత 432. అది ఎలా ఫామ్ అవుతుందో చెప్తా చూడండి. ఇంతవరకు ఓకేనా. ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా డిజిట్ చేస్తామంటే దీన్ని 10కి ఈక్వల్ చేయాలి, అది ఓకేనా. అక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎన్ని ఉండాలి చెప్పడం, 10కి ఈక్వల్ కాదు. అక్కడ 2 ఉంటే 100కి ఈక్వల్ అయ్యేది, 3 ఉంటే 1000కి. కాబట్టి 8కి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది, 2 కాబట్టి 2 ఉంది, ఇది ఓకేనా అందరికీ. అర్థమైందా. ఇక్కడ 43 ఎలా వచ్చింది, ఇక్కడ చూడండి 1 డిజిట్ తీసేస్తే రిమైనింగ్ నెంబర్ ఎంత చెప్పండి, 4 ఉంది. 4 నెక్స్ట్ నెంబర్ ఎంత 5. ఆ నెంబర్ దాన్ని 5 తీసేస్తున్నాం అంటే 48 - 5 ఎంత అంటే 43 2 వచ్చింది. ఇంకొక 2-3 ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీ అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి 36 ఇంటూ 9 ఇచ్చాడు అనుకోండి, ఇంతవరకు ఓకేనా. ఇమీడియట్గా చూడండి ఇక్కడ ఒక డిజిట్ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంది 3 నెక్స్ట్ నెంబర్ ఎంత 4 తీసేస్తే ఎంత అంటే 32 వస్తుంది. ఇంతదాకా ఓకేనా. ఇక రిమైనింగ్ 1 డిజిట్ కాబట్టి ఈ డిజిట్కి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది 4. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 324 అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇంకో నెంబర్ తీసుకుందాం, 386 ఇంటూ 99 ఇస్తున్నాం. ఇంతవరకు ఓకేనా. 386 99 ఉంటే 2 డిజిట్స్ అయిపోయినాయి. రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంది 3నే కదా. 2 డిజిట్స్ పోతే రిమైనింగ్ ఎంత, ఎందుకు 2 తీసుకుంటున్నా, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 తీసుకుంటున్నా. రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంది 3 ఉంది. 3 తర్వాత నెంబర్ ఎంత 4. ఈ స్టెప్ అర్థమైందా. ఎంత తీసేయాలంటే 4 తీసేయాలి లెస్, అంటే 4 లెస్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి 382. ఇంత దాకా ఓకేనా అందరికీ. ఇక నెక్స్ట్ నెంబర్ ఎంత ఉంది మా 86 ఉంది. దీన్ని దేనికి ఈక్వల్ చేయాలి 100కి, అంటే దీనికి ఏం చేయాలి 14. ఎంత యాడ్ చేయాలంటే 14 యాడ్ చేయాలి. ఓకే, ఇది కొంచెం ఆలోచించాల్సింది.
అవి రిమైనింగ్ అయితే కొంచెం ఈజీ, ఇది చూస్తే కొంచెం థింక్ చేసే క్వశ్చన్స్. చూడండి 786 ఇంటూ 99 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు చూడండి దీంట్లోంచి ఎంత తీసేయాలి అంటే 8 తీసేస్తున్నా. ఇది ఓకేనా అందరికీ? 8 ఎక్కడిది? 2 digits ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ ఎంత? 7. 7 నెక్స్ట్ నెంబర్ ఎంత అంటే 8. 8 తీసేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 78. ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, ఈ మొత్తం నెంబర్ కాదు, మనం ఈ నెంబర్ని మాత్రమే 100కి ఈక్వల్ చేస్తాం. ఎందుకంటే ఈ 7th అవసరం లేదు. ఎందుకు? అక్కడ ఉంది డబలే కదా. కాబట్టి చూడండి 86కి ఎంత యాడ్ చేస్తే 100 అవుతుంది అంటే 14 అవుతుంది. ఇది అర్థమైందా కాన్సెప్ట్? రాసుకోండి.